షలోం. ప్రభు యేసు త్వరగా రమ్ము, మరణత. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడటానికి, మీతో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తూ ఉన్నాడు. ఎందుకని అనంటే, ఈరోజుని మనమందరము కూడా సజీవుల లెక్కన సజీవుడిగా మనము ఉన్నాము అనంటే దేవుడు ఇచ్చిన ఉచిత కృప. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేము, ఆయన కృప లేనిదే మనము జీవించలేము, ఆయన కృప లేనిదే మనము బ్రతకలేము. ఆయనలో జీవమును, ఆయనలో శక్తియు, ఆయనలో స్వస్థతయు, మరణించిన వాడు కూడా తిరిగి లేపగల శక్తి ప్రభువైన యేసు క్రీస్తు ఆయనలో మాత్రమే. నేనే సజీవుడనై ఉన్నాను, నేను మృతులలో నుండి లేపగలిగిన దేవుడనై ఉన్నాను. నన్ను ప్రేమించిన వాడు ఎన్నడూ కూడా మరణించుడు, నన్ను ప్రేమించిన వాడు కూడా ఎన్నడూను అనారోగ్యముతో ఉండడు. ఎందుకనంటే, నన్ను ప్రేమించి, నన్ను ఆదరించి, నన్ను ఎవరైతే పూర్ణ హృదయముతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళకి నేను సమీపంగా ఉన్న దేవుడనై ఉన్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని మాట్లాడుతున్నాడో మీకే తెలియను. మన బ్రతికినంత కాలము కూడా ఎలా బ్రతుకుతున్నామో, ఏ విధంగా బ్రతుకుతున్నామో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మన బ్రతుకులో ఏమై ఉన్నాయి, మన జీవితాలు ఏమై ఉన్నాయి, మనం ఎలా నడుస్తున్నాం, ఎలా జీవింపజేస్తున్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం ఒకసారి నీవు ఆలోచన చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను కూడా ఈ ఉదయకాల సమయంలో హెచ్చరింపజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు మనము ధ్యానించుకుందాం. దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మనకి మంచి ఆరోగ్యం ఇచ్చున్నాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి మనము ఆయనని ప్రేమపూర్వకముగా దేవుణ్ణి స్తుతిందాం. మనమందరము కూడా భయభక్తులు కలిగి జీవిద్దాం, వాక్యానికి విలువిద్దాం, వాక్యం అనే మార్గంలో మనం నడుద్దాం. వాక్యము మనల్ని బ్రతికిస్తుందని ఎవడైతే విశ్వసిస్తాడో, ఎవడైతే వాక్యానికి విలువిస్తాడో వాడు జీవింపజేస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను ఆరాధించడానికి మగిచ్చిన కృపను బట్టి, మగిచ్చిన తలాంతులను బట్టి, మగిచ్చిన ఆశీర్వాదాలను బట్టి ప్రభువా, నిన్ను స్తుతించే భాగ్యము, గణపరిచే భాగ్యము, నిన్ను ఆరాధించే భాగ్యం మాకు నా తండ్రి ప్రభువా. మరి ఒక్కసారి నిన్ను ప్రభువా ఆరాధించే భాగ్యం మాకు దయచేయండి, సహాయం చేయండి. ఈ రోజున మేము సజీవులుగా ఉన్నామంటే ప్రభువా నువ్విచ్చిన ఉచిత కృప. అయితే ప్రభు మాకు మీరు తోడైనండి, మాకు సహాయం చేయండి. వాక్యంలోనికి వెళ్ళబోసి ఉండగా వాక్యంతో మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి ప్రభా. గ్రామస్తులతోనూ, దేశముతోనూ, దేశ అధికారులతోనూ, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి.
దేశం మీద ఉగ్రతలను, దేశం మీద ఉన్న ఉగ్రతలను, దేశం మీద ఉన్న మహమ్మరును నజరుడైన యేసు క్రీస్తు నామములో దహింపజేస్తున్నాం. నీ అగ్నితో కాల్చివేయండి. ఈరోజు ప్రభా అనేక మంది బిడ్డలను దీవించండి. దీవునికరంగా ఉండే బిడ్డలకు సహాయం చేయండి. వెనుకల చెవులు గ్రహించే మనసును అర్థం చేసుకున్నారు అందరికీ దయచేసి మీరు మహిమ పొందుకుంటారని ఈ దాసుడు ప్రార్థన చేస్తుండగా, ఈ దాసుడికి నా తండ్రి కంఠంలో బోరుగా వాడికి అనేకమైన విషయాలు బయలుపరిచి మీరు మహిమ పొందుకుంటారని నజరుడైన యేసుక్రీస్తును కూడా ప్రార్థించుకుంటాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, కొన్ని మాటలు, కొన్ని విషయాలు మరి కీర్తనలో కొన్ని పరిచయములు మనము చదువుకొని తరువాత దేవుని యొక్క గ్రంథాన్ని మనము ధ్యానించుకుందాం. అయితే వివిధ రచయితలు సుదీర్ఘ కాలపు పరిధిలో రచించిన స్తుతులు మరియు ప్రార్థన సహకారములు, కీర్తనలు ఇశ్రాయేలు ఆరాధనలో ముఖ్యమైన ఈ కీర్తనలను కాలక్రమమైన లేఖనాలలో భాగమై ఉన్నాయి. పలు పట్లలో విభిన్న భావోద్వేగమైన దేవుని మరి శరణును కోరిన వారు సహాయాన్ని, కాపుదలను, రక్షణను, క్షమాపణను అర్థిస్తూ చేసిన మానవులు దైవ ఆశీర్వాదముల కొరకు కృతజ్ఞతాస్తుతులు, శత్రు సంహారముల కోసం విన్నపాలు ఈ కీర్తనలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. కీర్తనలో కొన్ని వ్యక్తిగత విన్నపాలు కాగా మరికొన్ని జాతి యావత్తు చేసిన ప్రార్థనలను, కొన్ని కీర్తనలను మనిషి అంతరంగములో అర్ధ తలంపులుగా కాగా మరికొన్ని దేవుని ప్రజలు అవసరాలను, అనుభూతులను వెల్లడించి విజ్ఞాపనలను ఈ గ్రంథములో 150 కీర్తనలను 5 సంగ్రహములను ప్రవశిస్తూ ఉంటాయి. ఎందుకని ఈ 150 కీర్తన చాలా విలువైనది, చాలా ప్రాముఖ్యమైన ఈ 150 కీర్తన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ 150 కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉన్నాయి. 150 కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి. మొట్టమొదట పాయింట్ ఏంటంటే యెహోవాని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు దేవుడిని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయును. ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఏంటి బయలుపరుస్తున్నాడు అని అంటే, మొట్టమొదటిగా యెహోవాని స్తుతించాలి. మొట్టమొదటిసారిగా యెహోవాని స్తుతించాలి, యెహోవాని ఘనపరచాలి, యెహోవాని ఆరాధించాలి. ఎవరైతే యెహోవాని ఆరాధిస్తారో, ఎవరైతే యెహోవాని స్తుతిస్తారో, ఎవరైతే యెహోవాని ఘనపరుస్తారో, ఎవరైతే యెహోవాని తన హృదయంలో భద్రపరుచుకుంటారో వాళ్ళు నూతన స్వభావమును, నూతన ఆశీర్వాదములను, నూతన యొక్క ప్రేమను నీ హృదయంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తున్నాడంటే, యెహోవాని స్తుతించాలి,
యెహోవాని నీవు స్తుతిస్తూ ఉన్నావా? యెహోవాని నీవు గణపరుస్తూ ఉన్నావా? యెహోవాని నీవు ఆరాధిస్తూ ఉన్నావా అని ఒకసారి నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో చాలా మంది కూడా నేను దేవుడిని నమ్ముకున్నానని, దేవుణ్ణి ఆరాధిస్తున్నానని, దేవుణ్ణి మహిమపరుస్తున్నానని, దేవుణ్ణి నా హృదయంలో భద్రపరుచుకున్నానని వ్యర్థమైన తలంపులతోనూ వ్యర్థమైన ఆలోచనలతో ఆలోచించుకుంటూ ఒక పక్కనేమో దేవుణ్ణి ఆరాధిస్తున్నానని, ఒక పక్కనేమో దేవుని గణపరుస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ బయటికి వచ్చి లోక సంబంధమైన వ్యక్తులతో జీవిస్తూ వాళ్ళు దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నారు బిడ్డలు. నీవు ఆరాధనలో ఆరాధించిన వ్యక్తివైన నీవు, దేవుణ్ణి మహిమపరచవలసిన నీవు ఈ లోకమైన సంబంధముతో నీవు వ్యర్థమైన మాటలతోనూ వ్యర్థమైన జీవితంలో జీవిస్తూ ఉన్నప్పటికీ ఏదో ఒక రోజునైనా ఏదో ఒక సమయంలోనైనా నా బిడ్డలు నా మాట వింటారు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నేను కూడా ప్రేమతో దేవుణ్ణి జయించాలి, ప్రేమతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమతో దేవుణ్ణి స్తుతించాలి. కొంతమంది దేవుణ్ణి భయపెడుతూ ఉంటారు. నువ్వు నిజమైన దేవుడువా? నువ్వు నిజమైన రక్షకుడువా? నీవు ఉన్నట్లయితే ఈ రోజు నన్ను స్వస్థపరుచుని చూస్తాను. నీవు నిజమైన దేవుడు అయితే నాకు కాళ్ళు లాగుతున్నాయి, నాకు కాళ్ళు లాగకుండా నన్ను స్వస్థపరుచుని చూస్తాను. నీవు ఉంటే ఈ రోజుని నా కుటుంబం ఇలాగెందుకు అయిపోయింది? వ్యర్థముతో జీవిస్తూ ఉన్నావు. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి నీవు బ్రతికి ఉన్నావు. ఆయన ఉన్నాడు కాబట్టి నీవు గాలిని పీల్చుకుంటున్నావు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే నీరును నీ త్రాగుతూ ఉన్నావు. నీవు గాలిని పీల్చుకుని నీరుని తాగి ఆయన సృజించిన ప్రతి దాన్ని కూడా నీవు ఉచితంగా తీసుకుని, నీవు ఉంటే నన్ను స్వస్థపరచు, నీవు ఉంటే నన్ను లేవనెత్తు అని నీ వ్యర్థమైన ప్రార్థన చేస్తున్న నీవు నిజముగా దేవుణ్ణి ఎప్పుడు ఆరాధిస్తున్నావో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. చాలా మంది చాలా చాలా రకాలైన ప్రార్థన చేస్తూ ఉంటారు. నీవు ఉంటే ఈ రోజు నా ఇంటిలో వివాహం జరగాలి, నీవు ఉంటే నా కుమార్తెకి జాబ్ రావాలి, నీవు ఉంటే నా కుమారుడు బయలుదేరి వెళ్తున్నాడు, వెంటనే ట్రైన్ కానీ బస్సు కానీ ఫ్లైట్ కానీ దొరికేయాలి. వ్యర్థమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నావు. నీలో విశ్వాసం లేదు కానీ, నీలో ప్రేమ లేదు కానీ, నీలో దేవుని యొక్క శక్తి లేదు కానీ దేవుని నీవు శోధిస్తూ ఉన్నావు శోధిగడిలేక. ఆయన ఉన్నాడు కాబట్టి నీవు బ్రతుకావు, ఆయన ఉన్నాడు కాబట్టి నీవు నడుస్తూ ఉన్నావు, ఆయన ఉన్నాడు కాబట్టి నీవు సజీవుడిగా ఉన్నావు ఈ రోజుని. ఆయన లేకపోతే నీ బ్రతుకు లేదు, ఆయన లేకపోతే జీవము లేదు, ఆయన లేకపోతే నీకు ఆరోగ్యము లేదు. నువ్వు దేని కొరకు ఆశపడుతున్నావో ప్రియ సహోదరుడా సహోదరులా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు. నీవు నన్ను పరిశోధించడం కాదు కానీ నేను నిన్ను పరిశోధిస్తూ ఉన్నాను. నీవు నా కుమారుడువా, నా కుమార్తెవా? ఎందుకని ఈ ప్రశ్నలు మీకు వేసాను అనంటే, నీవు హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటం లేదు కాబట్టి
నీవు ఎవరివో నాకు తెలియదన్న పరిస్థితికి దిగజారిపోయే సమయానికి నువ్వు రావద్దని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండో మాటగా మనం చూసినట్లయితేనే ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయనను స్తుతించుడి. ఎలా స్తుతించాలి? పరాక్రమంతోను. ఆయన పరక కార్యములను చేత పట్టుకోవాలి నీవు. ఆయన ధైర్యము గల దేవుడు, పరాక్రమశాలి. ఆయన శక్తి ముందు నీ శక్తి ఎంత? ఆయన బలము ముందు నీ బలం ఎంత? మానవుడైన నీవు దేవుణ్ణి నీవు ఎలా శోధిస్తున్నావో ఒక్కసారి ఆలోచన చేసుకో. నీ బ్రతుకు ఏంటో, నీ స్థితి ఏంటో, నీ జీవితం ఏంటో, నీ ఆలోచన ఏమి అయ్యున్నదో ఒకసారి నీ బ్రతుకుని జ్ఞాపకం చేసుకో. దీనుడిగా ఉన్న నిన్ను, దరిద్రుడిగా ఉన్న నిన్ను, పెంట కుప్ప మీద ఉన్న నిన్ను ఆయన సింహాసనం విడిచిపెట్టి ఆయన నీ దరిద్రమునంతా కూడా తీసివేసి, నీ దీనత్వాన్ని తీసివేసి, నీలో వేషధారణ తీసివేసి ఆయన పరలోకము నుండి భూలోకానికి వచ్చి ఆయన సింహాసనం విడిచిపెట్టి నీ దరిద్రతనంతా కూడా ఆయన భుజం మీద వేసుకుని ఆయన యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క ఘనతను, ఆయన తేజస్సును, ఆయన రాజ్యస్థలమును, ఆయన రాజ్య శక్తిని నీకు ఇచ్చి రాజకుమారుడిగా నిన్ను పోల్చి ఉన్నాడు. రాజువే. ఎందుకనంటే ఆయన యూదులకు రాజు అయి ఉన్నాడు కాబట్టి, ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు కాబట్టి, ఆయన శక్తిమంతుడై ఉన్నాడు కాబట్టి, నీవు ఆయనకు బిడ్డవై ఉన్నావు కాబట్టి ఆయన రాజు అయితే నీవు కూడా రాజువే. ఆయన కూడా ధనవంతుడైతే నీవు కూడా ధనవంతుడివే. ఆయన స్వస్థపరిచేవాడవైతే నీవు కూడా అనేక మందిని స్వస్థపరిచే శక్తిని ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరుల, నాలుగో విషయం మనం చూస్తున్నట్లయితే బూరధ్వనితో ఆయనను స్తుతించాలంట. బూరధ్వనితో ఆయనను స్తుతించాలి. ఏ బూర ఊతున్నావు? ఈ రోజుని కొంపలనాడు తిరిగి నీవు బూర ఊతున్నావు. ఆ స్త్రీతోను ఆ పురుషుడితో వ్యర్థమైన బూర ఊదుతున్నావు. నీవు వ్యర్థమైన బూరలు, లోక సంబంధమైన బూరలు, భూ సంబంధమైన బూరలు ఎందుకని జీవిస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు అంటూ ఉన్నాడు, బూరధ్వనితో ఆయనని స్తుతించమనంటే బూరట్టుకుని ఊరంతా తిరుగుతున్నావు నీవు. అమ్మా, అక్క, నీ భర్త ఎక్కడున్నాడో ఒకసారి నీ బ్రతుకు తెలుసుకో. అన్నా, నీ భార్య ఎక్కడుందో నీవు తెలుసుకో. భార్య భర్తలలో లంకెలు పెట్టేసే స్త్రీలు ఉన్నారు. భార్య భర్తలకి లంకెలు పెట్టే పురుషులు ఉన్నారు. కుటుంబాన్ని విడిచిపెట్టి మరి విడదీసేసే మరి అనేకమైన ప్రజలు ఉన్నారు. ఇలా బోరట్టుకుని తిరుగుతూ ఉంటారు. ఓ చేతులు మేము బోరట్టుకుంటారు. ఓ చేతులునేమో గంట పట్టుకుంటారు. బోరతో ఊతూ గంటతో కొట్టుకుంటూ ప్రతి కొంప తిరుగుతూ ఉన్నవే. దేవుడు అడుగుతూ ఉన్నాడు, బోరధ్వనితో ఆయనను స్తుతించండి అనంటే దేవుని సన్నిధిలో
బూర ఊదటం కాదు గాని ఊరంతా నువ్వు బూర పట్టుకుని తిరుగుతూ వేషధారణగా తిరుగుతున్నావు. పేరుకు మాత్రము క్రైస్తవుడివే, పేరుకు మాత్రం క్రైస్తవురాలువే, పేరుకు మాత్రమే నీవు. కానీ నీ బ్రతుకంతా వ్యర్థమైన బ్రతుకుతో బ్రతుకుతున్నావు. నీ జీవితం అంతా కూడా నీ ఇంటిలో ఏదైనా కార్యక్రమం జరగకపోతే ఎందుకు వచ్చిన దేవుడు? నీ ఇంటిలో ఒక పెళ్లి జరగకపోతే ఎందుకు వచ్చిన దేవుడు? ఓ బంగారం కొనుక్కోకపోతే ఎందుకు వచ్చిన దేవుడు? అందరూ బాగుపడ్డారు, నన్ను ఎలా తయారు చేశావేంటి ప్రభు అని దేవుణ్ణి శోధిస్తూ ఉన్నావు. నువ్వు సోదిగాడివి, సోదివి. దేవుణ్ణి బోరధ్వనితో మోకరించి ప్రార్థన చేసి రహస్యమందున్న తండ్రికి నువ్వు మొరపెట్టి రేయి మొదటి జామున నువ్వు కన్నీరు కార్చి దేవుణ్ణి ఆరాధించు. నీకు ఏమే కొదువై ఉన్నదో, నీకు ఏ అవసరమై ఉన్నదో దేవుణ్ణి అడుగు, దేవుణ్ణి ఇస్తాడు. అంతే తప్ప గాని లోక సంబంధమైన పోరట్టుకుని అక్క మా ఆయన నన్ను కొట్టాడు, అక్క మా ఆయన నన్ను తిట్టాడు, నన్ను బ్రతకనివ్వటం లేదు, నన్ను స్థిరపరనివ్వటం లేదు, సరైన వస్త్రం లేదు, సరైన ఆహారం లేదు, నా ఒంటి మీద నగలు లేవు, ఎందుకు వచ్చిన బ్రతకని ఏడుస్తూ ఉన్నాను. ఈ రోజుని ఈ పూర పట్టుకుని ఊరంతా తిరుగుతున్నావే, దేవుణ్ణి అడుగవా నీవు? రోజుని దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ రోజు నిన్ను పూరధ్వనితో దేవుణ్ణి ఆరాధించి ఎలుగెత్తి రేయి మొదటి జామున లెగిసి దేవుని గణపరుచు. యేసు క్రీస్తు మార్కు సువార్త 1:35 అందరికంటే పెందలగానే లెగిసి ఆయన అరణ్యములోనికి వెళ్ళి తండ్రికి మొరపెడుతూ ఉన్నాడు, దేవునికి ఆరాధిస్తూ ఉన్నాడు. మనమందరం కూడా నిద్ర మంచం మీద కూడా ఇంకా మనం లేకము. అయితే మనకంటే ముందుగా ప్రభువైన యేసు క్రీస్తు అరణ్యములోనికి వెళ్ళి కటికి చీకటి ఉండగా అరణ్యములోనికి వెళ్ళి మోకరించి చేతుల పైకి సాచి తన తండ్రిని బతుమాలుకుంటున్నాడు మన కొరకు. అయ్యో తండ్రి, అయ్యో నా ప్రభువా, నా సంబంధం కలిగి ఉన్న బిడ్డలు, నా రక్తము కలిగి ఉన్న బిడ్డలు, నా స్వరూపంతో ఉన్న బిడ్డలు లోక సంబంధంలో కలిసిపోతూ ఉన్నారు. వీళ్ళని రక్షించడానికి పరలోకం ఏంటి భూలోకానికి వచ్చి ఉన్నాను ఈ రోజుని. అయితే వ్యర్థముగా నన్ను ఆరాధిస్తూ ఉన్నారు, వ్యర్థంగా నన్ను గణపరుస్తూ ఉన్నారు, నన్ను శోధిస్తూ ఉన్నారు. అందు నిమిత్తము ప్రభువా, నీ ఉగ్రతని నా బిడ్డల మీద ఉండకూడదు, నీ ప్రేమని నా బిడ్డల మీద ఉంచు ప్రభువా అని ఆయన పెందల కాడి లెగిసి అరణ్యములోనికి వెళ్ళి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఆయనని మహిమపరిచినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, సహోదరుల, ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనని స్వరమండలముతోను సితారతోను ఆయనను స్తుతించాలి. తరువాత తంబూరు తమలను నాట్యముతోను ఆయనను స్తుతించాలి. తంతి వాద్యములతోను పిల్లంగ్రోనులతోను ఆయనను స్తుతించాలి. మ్రోగు తాళముతో ఆయనను స్తుతించాలి. గంభీరమైన తాళముతో ఆయనను స్తుతించాలి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి. మొదటి మాట దేవుణ్ణి స్తుతించుడి, రెండో మాట బలమును ప్రసిద్ధి చేయుడి, మూడో మాట ఆయన పరాక్రమములను బట్టి ఆయన స్తుతించుడి, నాలుగో మాట పూరధ్వనితో ఆయనని స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లగరుతోను ఆయన స్తుతించుడి, రోగు తాళముతో ఆయన స్తుతించుడి.
సకల ప్రాణములు యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడని కీర్తన గ్రంథము 150 అధ్యాయములో 1 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటే దేవుణ్ణి ఎలా మహిమపరచాలో, దేవుణ్ణి ఎలా ఘనపరచాలో, దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలో ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. వ్యర్థమైన జీవితం కాదు, వ్యర్థమైన తలంపులు కాదు, వ్యర్థమైన మాటలు కాదు నువ్వు మాట్లాడేది. ప్రభు యందు భయభక్తులు కలిగి, ప్రభు యందు ఆయన ఆత్మను నువ్వు పొందుకుని, దేవుని యొక్క జీవములోను దేవుని యొక్క సజీవుడైన ఆయన రెక్కల చోటని నిన్ను కప్పుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఏ సాతానుగాడైనా నిన్ను ఎత్తుకుపోతాడేమో, ఏ దుష్టుడైనా నిన్ను ఎత్తుకుపోతాడేమో అని ఆయన రాత్రనిగా పగలనిగా పంట మీద కులుకు వేయకుండా నిన్ను కాసుకుంటూ భద్రపరుచుకుంటూ నిన్ను సంటి పిల్లల్ని కాసినట్లుగా కాస్తూ ఉన్నాడు. అయితే నీవు ఆయన నిద్ర లేకుండా కాస్తూ ఉంటే నీవు నిద్రపోయి లోకముతో జీవిస్తున్నావు. నీవు నిద్రపోయి దేవుణ్ణి వ్యర్థమైన ప్రశ్నలు అడుగుతున్నావు. నీవు నిద్రపోయి లోక సంబంధమైన మనుషులతో మాట్లాడుతున్నావు. నువ్వు బోరట్టుకుని ఊరంతా తిరుగుతున్నావు, గంటట్టుకుని ఊరంతా తిరుగుతున్నావే తప్ప ప్రభువా నా బ్రతుకు ఇలాగుంది, నా స్థితి ఇలాగుంది, నాకు ఏ విధంగా నీవు సహాయం చేయగలవో ఒక్కసారి నీవి ఆత్మ ద్వారా నాకు మాట్లాడు. నా జీవితాన్ని మార్చుకుంటాను, నా తలంపులు మార్చుకుంటాను, నా బ్రతుకును మార్చుకుంటాను. నన్ను నువ్వు రక్షించు, రక్షణ భక్తులు నన్ను నడిపించు, నీ రాజ్యానికి నన్ను వారసుడిగా చేయి. అందునిమిత్తము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను ప్రభు అని ఎవడైతే ప్రార్థన కలిగి ఉంటాడో, ఎవడైతే దేవుని ఆరాధిస్తాడో వాడు సజీవుడు సజీవురాలుగా జీవిస్తారని చెబుతూ ఉన్నాను ఈ రోజుని. ఎందుకంటే ఈ రోజుని దేవుని యొక్క మాటలలోను కీర్తన గ్రంథము 150 అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనము ధ్యానించుకున్నాం. ఈ మాట దేవుడు ఆయన కృపలో నుంచి అందరూ కూడా కాశీ కాబట్టి ఆయన కృప చూపించడానికి, ఆయన కృపలో మనల్ని భద్రపరచడానికి మనకు తోడే ఉన్నాడని ఎవడైతే అనుకుంటాడో వాడు జీవింపబడతాడు, ఎవడైతే అనుకోడో వాడు శిక్షింపబడతాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలను బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.